ఇంకా ఫైనల్గా ఈ అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో చెప్పాడంట, ఈ అమ్మాయి ఇలా చేసింది అని చెప్పేసి ఇంట్లో చెప్తే వాళ్ళ పేరెంట్స్ కోసమే కదా ఈ మ్యారేజ్ కూడా చేసుకుంది. అంటే ఈ అబ్బాయి కోపంతో వాళ్ళ పేరెంట్స్ కోసం, ఇద్దరి కోసం చేసుకున్నాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్తే, నువ్వు ఈ మ్యారేజ్ అంటే ఇష్టం లేక అలా చెప్తున్నావు, నువ్వు ఆ అమ్మాయి ఏం తప్పు చేసి ఉండదు అని చెప్పిర్రంట. చెప్తే ఆ తర్వాత ఏమైందంటే ఈ అబ్బాయికి ఏం అర్థం కావట్లా, ఇంట్లో వాళ్ళేమో నమ్మట్లా, ఈ అబ్బాయి నిజం చెప్పినా నమ్మట్లా. తర్వాత ఏమైందంటే మొత్తం ప్రూఫ్స్ అన్నీ తీసుకుని వాళ్ళ పేరెంట్స్కి చూపించారంట. చూపిస్తే వాళ్ళ పేరెంట్స్ అన్న మాట ఏంటో తెలుసా, ఈ విషయం బయటకు వస్తే మన పరువు పోతుంది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అన్నారంట. ఎవరైనా అలా అంటారా? అసలు ఎంత బాధ ఉంటుందంటే, జస్ట్ ఒక అమ్మాయి వెళ్ళి, మన లవర్ వెళ్ళి ఒక అబ్బాయితో మాట్లాడితేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఆ అమ్మాయి సెక్స్ చేసి వేరే అబ్బాయితో రూమ్స్కి వెళ్ళి ఇంత చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఫైనల్గా అన్న మాట ఏంటో తెలుసా, బయటకు చెప్పకూడదు, పరువు పోతుంది. ఇంకా అబ్బాయికి ఏం చేయాలో అర్థం కావట్లా. మళ్ళీ ఏమంటున్నారో తెలుసా, మాకు పిల్లల్ని ఇవ్వండి తొందరగా అని చెప్పేసి అంటున్నారంట. ఈ అబ్బాయి ఏం చేయాలి? ఇంత ఘోరంగా ఉన్నారేంటయ్యా అసలు. ప్రతి ఒక్కరూ, ఇటు పేరెంట్స్ అలానే ఉన్నారు, ఇటు లవర్స్ అలానే ఉన్నారు. ఎవరిని అనాలో ఏం అర్థం కావట్లే. తొందరపడి చేస్తే ఇలానే ఉంటుంది. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు ఒక స్టెప్ తీసుకునే ముందు వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, నువ్వు నీ లైఫ్లో హ్యాపీగా ఉంటావా, ఉంటే డెసిషన్ తీసుకో. ఉంటాను అని నువ్వు ఫిక్స్ అయితే డెసిషన్ తీసుకో. ఒక్కరి కోసం మాత్రం డెసిషన్స్ తీసుకోకు. ముఖ్యంగా చెప్తున్నా, ఆడపిల్లలకి చెప్తున్నా, మీ తల్లిదండ్రుల కోసం వాళ్ళు ఫోర్స్ఫుల్గా మేము చచ్చిపోతాం నువ్వు ఆ అబ్బాయిని చేసుకుంటే అని ఫోర్స్ఫుల్గా బ్లాక్మెయిల్ చేస్తారు చూసారా, అలాంటి తల్లిదండ్రుల కోసం మీరు మీ లైఫ్ని త్యాగం చేయబడలేదు. మీకు ఇష్టమైన వాడితోనే మ్యారేజ్ చేసుకోండి అంతే.